ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి నిషిక గారు. చెప్పండి, ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి ఈ మధ్యలో? వస్తూ ఉంటాయండి. దానికి అప్పుడు పబ్లిక్లో వెళ్ళినప్పుడు కానీ, పబ్లిక్లో చూస్తున్నప్పుడు కానీ, వేరే వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు కానీ, అంటే అక్కడ ఎప్పుడైనా మీకు అన్కంఫర్టబుల్గా ఎప్పుడైనా అనిపించింది అట్లా ఏమైనా? ఎప్పుడైనా మంచి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్తే ఆడోళ్ళే ఇట్లా చూస్తుంటారు పైనుండి కింద. అంటే మీ రిలేటివ్స్లో కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఏమన్నా? రిలేటివ్స్లో వాళ్ళకి మా డబ్బులు కావాలి, కానీ మేము వాళ్ళ ఇంటికి రాకూడదు. అంటే ఇందాక జనరల్గా మీరు చెప్పుకున్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఆ ప్రాసెస్కి వచ్చేటప్పటికి అంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పిన కూడా మీరు అన్నారు. అది ఎట్లా మీరు బేర్ చేశారు? చెప్పాను కదా, మా మమ్మీ అన్నీ చూసుకుంది. ఒక కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూసుకోలేరు. మా మమ్మీ నేను బెడ్ మీద వాష్రూమ్కి వెళ్ళినా చేతులతో క్లీన్ చేసింది. ఇప్పుడు మీకు ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ లేదంటే లైక్ అట్లా ఏమైనా వస్తున్నాయా? ఎవరెవరో మెసేజ్లు చేస్తూ ఉంటారు. నేను డైరెక్టర్, నేను ఎట్లా చూద్దాం అనుకుంటున్నాను, మీ బాడీ ఇది చెప్పండి నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేటప్పటికి నిషిక గారు. తను వచ్చేటప్పటికి ట్రాన్స్జెండర్, కానీ అమ్మాయిలకు కూడా కన్ను కుట్టేలాగా, అమ్మాయిలు కూడా ఈర్ష్యపడేలాగా అయితే మాత్రం ఆవిడ కనిపిస్తారు. అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారనమాట. ఆమె ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఆమె లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అదేవిధంగా ఆమె అందానికి గల రహస్యం ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు నిషిక గారు? నేను బాగున్నా శ్యామ్ గారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్, బాగున్నాను. ఏంటి మీరు రోజు రోజుకి ఇట్లా అందం పెంచుకుంటూ పోతున్నారండి? అందం పెరుగుతుందా? అంటే జనరల్గా వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది కొంచెం అందంగా కనిపించాలని చెప్పి నేను ట్రై చేసి కొంచెం మేకప్ కానీ అట్లా వేసుకొని అట్లా ఉంటారు. మీరు మన నార్మల్గానే కూడా అంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఏంటి రహస్యం ఏంటి అసలు? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. సూపర్ సూపర్. అసలు ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ స్టైల్, ఎలా ఉంది మీది? చాలా బాగుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెజెంట్? ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్. ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు అట్లనే? చేస్తున్నాను. అంటే మేకప్ ఆర్టిస్ట్ చేస్తున్నారు, రైటే. అంటే జనరల్గా మేకప్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి చేస్తూ ఉంటారు, మీరు కూడా అందులో ఎక్కువ మీరే చేసుకుంటున్నట్టు ఉన్నారు మేకప్. నేను నాకు చేసుకుంటా సెల్ఫ్. బయట బ్రైడల్స్కి కూడా చేస్తుంటాను. అంటే ఎట్లా ఇప్పుడు ఇండస్ట్రీ పరంగానా లేదంటే ఈవెంట్స్? మ్యారేజ్ ఈవెంట్స్కి. ఓకే, రైట్ రైట్. సూపర్ అండి, సూపర్. రైట్. ఇప్పుడు వచ్చాడు మెయిన్గా మీ గురించి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. నిజంగానే అంటే జనరల్గా ఒకసారి మనం ఒక ఇంటర్వ్యూ చేస్తాం, అందులో అవి చూసుకుంటే ఎట్లా అంటే నిజంగానే తను అమ్మాయా లేదంటే ట్రాన్స్ అని చెప్పని అడుగుతున్నారు చాలామంది బిగ్ క్వశ్చన్ అది. మేము ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం కాబట్టి మీతో మాట్లాడుతున్నాం, మాకు తెలుసు. ఒకసారి మీరు చెప్పండి, మీరు నిజంగానే అబ్బాయా లేకపోతే యాక్ట్ చేస్తున్నారు అలాగా? నేను ట్రాన్స్, పుట్టింది అబ్బాయిలానే. 2022లో సర్జరీ చేయించుకొని అమ్మాయిలాగా మారిపోయాను. ఇంత ఫాస్ట్గా ఎలాగా అసలు? ఇంత అందంగా ఇంత ఫాస్ట్గా ఎలా అసలు? చెప్పలేమండి, గాడ్ గ్రేస్ అదంతా. కొంతమందికి ఇన్ని జన్మలు అయితేనే ఇట్లా రాదు, నాకు తొందరగా అయిపోయింది. ఓకే. ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మరి మీకు? ఆఫర్స్ వస్తున్నాయి, కానీ నేను ఇంకా కొంచెం టైం తీసుకుంటున్నాను. ఎందుకని అంటే ఇంకా అందాన్ని పెంచే ప్రయోగం ఉన్నారా? కొంచెం అందం ఇంకా పెరిగినాక ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కదా అండి. ఇప్పటికే మీ వెనకాల చాలా మంది పడుతున్నారు అండి. మీకే తెలుసు, నాకు తెలియదు. నాకు తెలుసు అంటే ఇది బాగుంది, నాకే తెలుసు అంటే నేనేదో కదా. చెప్పండి, ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి ఈ మధ్యలో? వస్తూ ఉంటాయండి. దానికి చదవండి ఇన్స్టాగ్రామ్ లో. అంత లైట్ చెప్పారంటే వస్తుంటాయి లేదని? అంటే ఏదైనా కొత్తగా వేలో వస్తే కొంచెం అది చేసుకోవచ్చు. కొత్త వేలో అంటే ఐ లవ్ యూ అంటే ఏం చేయాలి? మరి ఇంకేం అడగాలి? ప్రపోజ్ చేయడానికి కూడా చాలా అది ఉంటుంది. ఏదో ఒకటి దాంట్లో కొంచెం యూనిక్ గా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. ఓకే. సో ఇంకా ప్రపోజల్స్ లవ్ దాంట్లో ఇంట్రెస్ట్ లేదా ప్రెసెంట్ అసలు డ్రీమ్ కూడా లేదు అసలు? ఉంది, డ్రీమ్ ఉంది.
ఎలా అనుకుంటున్నారు ఆ డ్రీమ్? ఎలా చేస్తే బాగుంటుంది ప్రపోజల్ అని చెప్పని ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఒపీనియన్ అది ఇప్పుడు చెప్పండి. మీ అందరి ముందు చెప్పేస్తే మళ్ళీ అందరు అట్లనే ఫాలో అయితే మరి నేను ఎట్లా accept చేయాలి? ఇప్పుడు జనరల్ ఇందాక ఏమన్నారు, కామెంట్స్ వస్తున్నాయి ఇట్లా ఐ లవ్ యూ అని చెప్తాను అంటున్నారు, అందరూ అలాగే పెడుతున్నారు అని చెప్పని మీరు అంటున్నారు. సో అందరూ అలా పెడుతున్నారు కానీ మీ ఒపీనియన్ తెలిసింది అనుకోండి, కొత్త ట్రై చేస్తారు కదా డిఫరెంట్గా. నేను చెప్తే వాళ్ళు చేయడం ఏందండి, వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కొత్తగా ఎట్లా చేయాలని చెప్పి. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు మేడం. చెప్పండి అసలు మీరు ఎలా ఊహించుకో, లవ్ మీద ఒపీనియన్ చెప్పండి అసలు ఫస్ట్. లవ్ మీని ఒపీనియన్ అయితే నాకు అస్సలు లేదు. లేదు నాకు లవ్ మీద ఒపీనియన్ ఉండే ఒకప్పట్లో, మొత్తం చచ్చిపోయింది. ఎందుకని అలా 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 అంటే ఏమైనా పాస్ట్లో ఇబ్బంది కలిగి అలా ఉందా? పాస్ట్లో లేదు, ఏముంటుంది కొన్ని రోజుల దాకా చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో అయితే ఎక్కట్లేని ఇది చాలా బాగుంటుంది, మెల్లమెల్లగా డే బై డే తగ్గుతూ వస్తుంది. దాని తర్వాత వేరే వాళ్ళకి పట్టుకుంటారు. సో సెల్ఫ్ లవ్ ఇస్ బెస్ట్ అనుకుంటాను నేనైతే. కాదు అసలు జనరల్లీ నేనేమనుకున్నా అంటే నిన్ను మీ మదర్ని కూడా కలిపి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పని అనుకున్నాను. అవునా? కానీ అడగడానికి భయం వేసింది యాక్చువల్గా. భయం ఎందుకు? మీ మమ్మీ మీరు చెప్పారు కదా మీ మమ్మీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పని. అలాంటి మ్యాటర్స్లో స్ట్రిక్ట్ ఉండరు మా మమ్మీ. నా మ్యాటర్స్లో అంటే నేను చాలా లేజీ, సో అట్లా కొన్ని మ్యాటర్స్లో, అన్నిట్లో కాదు. ఓకే. మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది డైలీ? అసలు నిషిక గారు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, ఏం చేస్తారు, ఎట్లా తినడం, ఎట్లా ఫుడ్ డైటింగ్ ఎట్లా అంటే చాలామంది తెలియాలి, మీరు నమ్మట్లేదు. నేను లేచేది 11 o'clock 12 o'clock, అది మీకు కూడా తెలుసు. సో మెల్లకి లేచి 11:30కి మమ్మీ లేపుతుంది. 11:30 to 12 o'clock దాకా బెడ్ మీద ఇట్లనే దొరుకుతుంటాను. మళ్ళీ మమ్మీ వచ్చి బ్రష్కి వెళ్ళమండి, ఫోర్స్ చేస్తే వెళ్ళి బ్రష్ చేస్తా. దాని తర్వాత మళ్ళీ బ్రష్ చేసుకుని వాష్రూమ్లో కూడా బ్రష్ చేసుకుంటూ పడుకుంటూ ఉంటాను. డోర్ కొడుతుంటుంది. రోజంతా ఎందుకు చేస్తాను అంటే అప్పుడప్పుడు ఇంకా నిద్ర వస్తుంటది కదా. సో దాని తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని బయటకు వచ్చాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. దాని తర్వాత జ్యూస్ తాగుతాం. ఫుడ్ డైట్స్ ఏంటి మీ అసలు? ఫుడ్ డైట్ ఏంటి అంత? మంచిగా తింటా, డైట్ గీట్ ఏం పట్టించుకోను. ఓకే. తినపాటికి తింటా, మళ్ళీ ఓవర్ అయిపోతే వాకింగ్కి వెళ్ళిపోతా. డైట్ వల్ల నా వల్ల కాదు. అవునా? రీసెంట్గా ఇక్కడ ఊరు కూడా వెళ్ళా అని చెప్పాను, మీ అమ్మమ్మ గారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎట్లా ఎంజాయ్ చేశారు? అక్కడ ఫుల్ ఎలా ఉంది? ఇప్పుడు హైదరాబాద్ ఉన్న కల్చర్కి అక్కడ ఊర్లో ఉన్న కల్చర్కి కంప్లీట్లీ డిఫరెంట్ కదా. హైదరాబాద్లో midnight 1 ఉన్నా అక్కడ మొత్తం బండ్లు గిండ్లు కనిపిస్తుంటాయి. మా ఊర్లో కనీసం 8:30 అయితే కదా షాప్స్ అన్ని క్లోజ్. అవును. అక్కడ ఇది కూడా కనిపించదు. మరి ఎట్లా మేనేజ్ చేస్తాం మరి ఫుడ్కి? ఫుడ్ మీరు జనరల్ ఫుడ్ కదా. ఉన్నాయి మా ఊర్లో. యాక్చువల్లీ మాది వెంకటగిరి, తిరుపతి నుండి 30 kilometers. సో మా విలేజ్ దాటి తిరుపతికి వెళ్తారు. సో ఇప్పుడు అది కూడా బాగానే డెవలప్ అయింది. సో మాకు కావాల్సిన అన్ని అక్కడ ఉంటాయి. మెయిన్ థింగ్ అక్కడ వెళ్తే ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ కదా, దే వోంట్ అలౌ అవుట్ సైడ్ ఫుడ్. నీకేం కావాలంటే చెప్పు, ఇంట్లో చేసి పెడతాను. ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు నాన్ వెజ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు తిన్న వరకైనా ఏమైనా కుకింగ్ కూడా చేస్తారా మీరు? నేనా? కుకింగా? నాకు తినడం తప్ప చేయడం అస్సలకే రాదు. నేను ఎప్పుడు చేయలేదు అసలు. మీకు కుకింగ్ తెలియదు అసలు? ఇప్పుడు చెప్తాడు. నేను గ్యాస్ జోలికి వెళ్ళింది లేదు. చేసిన ఒకసారి మ్యాగీ ట్రై చేసిన, రాలేదు. మ్యాగీ అది చాలా ఈజీ అంటారు కదా. నీళ్ళు ఎక్కువ పోసేసిన. అంటే జనరల్గా మ్యాగీ చేయబోయి మీరు సేమియా చేసినట్టున్నారు అయితే. లేదు, మ్యాగీ చేసిన, నీళ్ళు ఎక్కువ అయిపోయింది, సూప్ చేసిన. మ్యాగీ సూప్. రైట్, సూపర్ అసలు. ఓకే. ఇప్పుడు మీ మదర్ నిషి గారు అంటే జనరల్గా మీరు ఆమె లేకపోతే ఎక్కడికి రారు, మీరు బయటికి ఎక్కడికి రారు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పని అంటారు. ఇప్పుడు మీకు మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయని చెప్పని అన్నారు. మరి ఎట్లా ఇంట్లో ఏమంటున్నారు? తీసుకెళ్తాను మా మమ్మీకి. ఓకే అంటున్నారా? మమ్మీ షీ సపోర్టింగ్. అంటే మా మమ్మీది ఎట్లా అంటే, నా కూతురుకు అనేది ఒక ఫేమ్ ఉండాలి. ఎక్కడైనా మేము బయటికి వెళ్తే, ఇప్పుడు దాకా ఇన్ని ఇయర్స్ షీ అడాప్టెడ్ మీ, అప్పుడు నుండి ఇప్పుడు దాకా ఎక్కడైనా వెళ్తే నిషిక వాళ్ళ నిషా వాళ్ళ కూతురు నిషిక. మీ ఇద్దరు పేర్ల దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతాను.
అంటే జస్ట్ ఒకటి డిఫరెంట్ ఉంది కదా. మీ నేమ్ కూడా ఒక సింక్ ఉందని చెప్పారు. చెప్పాను కదా, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్తాను. అదే అంటే మా పెద్దమ్మ పేరు ప్రియాంక సింగర్. షీ వాస్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 5 ఆల్సో, రైట్? సో షీ ఇస్ మై పెద్దమ్మ. అండ్ మా మమ్మీ పేరు నిషా. దే బోత్ ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. పింకమ్మి చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తుంటది. అవును. సో ప్రియాంక, నిషా, వీళ్ళిద్దరు పేరు కలిపితే నిషిక. ప్రియాంకలో కా తీసుకున్నా, నిషాలో నీ తీసుకున్నా. అంటే ఎప్పుడైనా మాట్లాడతారు, అంటే మీతో జనరల్గా మాట్లాడతారు, కానీ ఫీల్డ్ గురించి ఎప్పుడైనా మీతో డిస్కషన్ చేయడం జరిగిందా ప్రియాంక గారు? స్టార్టింగ్లో నేను ఈ కమెంట్లు రాగానే ఫస్ట్ నేను మారిపోదాం అని చెప్పి డైలీ మమ్మీ వాళ్ళకి ఫోర్స్ చేస్తుంటాయి. సో లైక్ శారీస్ వేసుకోవడం అట్లా ఇట్లా చేస్తే మమ్మీ వాళ్ళు అన్నారు, నాన్న నువ్వు మాకు నమ్మి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు, సో మాకు నమ్మి ఒక 2 years మాకు టైం ఇవ్వు, సో దాని తర్వాత నువ్వు ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తామని చెప్పారు. సో సరే అని చెప్పి ఆ 2 years కూడా ఎందుకు అంటే నాకు బయట నాలెడ్జ్ ఏం లేదు. నా చిన్నప్పుడు మొత్తం స్కూల్ నుండి ఇల్లు నుండి స్కూల్, మళ్ళీ కాలేజ్ టైం నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. సో మళ్ళీ దాని తర్వాత ఇక్కడ వచ్చాను. సో ఇక్కడ రాగానే జనాలు వాళ్ళు చూశారు నాకేం తెలియదు అది అంటే, మళ్ళీ నువ్వు చూడు బయటికి వెళ్ళు, జనాలు ఎట్లాంటి వాళ్ళు ఉండరు, ఒకసారి చూసి ఆ డిసిజన్ తీసుకో. అండ్ మెయిన్ థింగ్ నువ్వు మాతోటి రా, బయటికి వచ్చినాక మాకు జనాలు ఏ విధంగా మాకు చూస్తారు, ద వే దే రిసీవ్, అదొకసారి చూడు. ఇవన్నిటికీ నువ్వు ఓకే ఉంటే నువ్వు సర్జరీ చేయించుకొని చెప్పారు. అంటే నేను చాలా సెన్సిటివ్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా ఎవరైనా కొంతమందికి ఇప్పుడు కల్చర్ ఎంత మోడర్న్గా అయినా కొంతమందికి చీసా అనేది ఉంటుంది ట్రాన్స్జెండర్స్ అని చెప్తే. అవును. సో అలా చెప్తే నాకు ఎందుకో బాధేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఇంట్లో నుండి బయటకు రావాలన్నా కొంచెం దాంట్లో ఉండిపోయింది. అంటే ఇప్పుడు మీరు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా అంటే టోటల్గా ఎప్పుడు కానీ డిఫరెన్స్ కొంచెం అయినా ఈజీగా తెలుస్తుంటుంది. అప్పుడు పబ్లిక్లో వెళ్ళినప్పుడు కానీ పబ్లిక్లో చూస్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు కానీ అంటే అక్కడ ఎప్పుడైనా మీకు అన్కంఫర్టబుల్గా ఎప్పుడైనా అనిపించింది అట్లాగేనా? అంటే ఎప్పుడైనా మంచి డ్రెస్సింగ్ వేసుకొని వెళ్తే ఆడోళ్ళే ఇట్లా చూస్తుంటారు పైనుండి కిందాక, అక్కడ కొంచెం ఒక్కటి అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళు ఇట్లా చూస్తున్నారు అంటే నేను అందంగా ఉన్నా అని చూస్తున్నారా, లేదంటే నా డ్రెస్సింగ్ వియర్డ్గా ఉందని చూస్తున్నారా, లేదంటే ఇంకేమన్నా అని చెప్పి కొంచెం అక్కడ అదవుతుంది. జనరల్గా మీలో ఏంటంటే మీ కమ్యూనిటీలో ఏంటంటే చాలామంది ఒక్కొక్కరు డిఫరెంట్ వేస్లు అనేది ఉండడం జరుగుతుంది. అంటే మీకు తెలుసు బయట చాలామంది రకరకాలుగా ఉంటారు. కొంతమంది మీకున్న ఇమేజ్ని కూడా బ్యాడ్ చేసేలాగా కూడా ఉంటారు, మీ కమ్యూనిటీలో ఉంటారు. అంటే అట్లా ఎప్పుడైనా కంపేర్ చేసి మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా అందంగా అట్లా జరిగిందా? నా ముందు వచ్చే చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే మీకు తెలుసు మా మమ్మీ 7 సముద్రాలు దాటుకొని రావాలి ఎట్లా ఉంటుంది, మా మమ్మీకి ఒక్కటి దాటుకొని నా దగ్గర రావాలంటే అట్లా ఉంటుంది. షీఈస్ లైక్ ప్రొటెక్షన్ ఫర్ మీ. సో మమ్మీ చూసుకుంటుంది, నా దాకా ఏం రావద్దు. మమ్మీ అంటది ఏమైనా ఉంటే నాకు చూడండి, నా కూతురుకి అస్సలు ఎవరేం చెప్పడానికి ఉండదని చెప్తున్నాను. అంటే మీ రిలేటివ్స్లో కానీ వాళ్ళు కానీ ఎవరైనా ఏమన్నా చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్తారు లైక్ రిలేటివ్స్లో వాళ్ళకి మా డబ్బులు కావాలి, ఓకే మనీ కావాలి, కానీ మేము వాళ్ళ ఇంటికి రాకూడదు. ఎట్లా అంటే వాళ్ళు మాకు కొంచెం అట్లా అనిపిస్తుంది వీళ్ళ ఇంటికి వస్తే, అంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం ఆపేస్తాం. ఓకే. నాదంటే కంప్లీట్లీ డిఫరెంట్. నేనైతే అడాప్ట్ చేసుకున్నా. మా మమ్మీకి అంటే ఫంక్షన్ ఉండే రీసెంట్లీ ఇంట్లో, పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన 1 weekకి మేము మళ్ళీ ఊరికి వెళ్ళాము. సో అప్పుడు ఉంటాయి కదా రిచువల్స్కి, హస్బెండ్ వైఫ్ ఇంటికి వస్తారు. ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ ఇది. అట్లా మా అల్లుడికి తెలియదు తను ఇట్లా అని చెప్పి, సో మాకు కొంచెం నామోషిగా ఉందని చెప్పారు. అది ఎందుకంటే లేదు ఇట్లా మారిపోయినారు కదా, మాకు మంచిగా అనిపించలేదు అంటే సరే అని ఆపేసిన. మేము మా తప్ప ఏం లేదు, అది ఓకే వదిలేసి ఎన్ని రోజులు ఉంటుంది, ఈ రోజు వెళ్ళిపోం. మళ్ళీ నిజం నిప్పు లాంటిది, ఎప్పుడైనా బయటకు వస్తుంది, వెయిట్ చేద్దాం. అంటే అసలు మీరు మీ ఉద్దేశాలు ఏంటి? అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుందని చెప్పని మీరు భావిస్తారు? లైక్ ఇప్పుడు చూసే ప్రజల్లో ఉంటుంది. ఇప్పుడు అందరూ చెప్తున్నాను కదా, చాలా మంది ఫ్యామిలీస్లో కూడా ఆ జనరేషన్ వెళ్ళింది. పాతకాలమే. ఇప్పుడు అందరు ఫాదర్ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటాడు, మదర్ కూడా ఎడ్యుకేటెడ్ ఉంటుంది, సరేనా?
కానీ పిల్లలు ఇట్లా ఫీలింగ్స్ ఉంటే ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేరు? ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తూ ఉంటారు. అక్క నాకు సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి అక్క, అమ్మ అని చెప్తూ ఉంటారు. ఓకే. కానీ వాళ్ళకి నేను ఎట్లా తీసుకోవాలి? హ్మ్. అంటే మళ్ళీ ఒక చిన్న ఉంటది మైండ్‌లో. అవును. అంటే వీళ్ళు ఇట్లనే చేస్తారా పిల్లలకి? ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు, నా కొడుకు మగాడు, నా కొడుకు మగాడు అని చెప్పి. అంతెందుకు ఇప్పుడు నాకు కూడా అదే అనుకుంటున్నా మా ఫ్యామిలీలో. కానీ నేను ఇది కాదు. నా సైకియాట్రిస్ట్ రిపోర్ట్స్ గానీ, నా ప్రతి ఒక్క రిపోర్ట్స్ ఫ్యామిలీ వాళ్ళు చూసుకున్నారు. హ్మ్. దాని తర్వాత వాళ్ళు వద్దనుకొని నేను వచ్చేసాను. వాళ్ళ అవును. పెట్టే కష్టాలు అవన్నీ చూసుకొని. హ్మ్. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు, లేదు వీడు మగాడే. నాకు తెలుసు నేను మగాడినా లేదంటే నేను ఆడదాన్నా అని చెప్పి నాకు తెలుసు. అవును. సో అట్లనే మళ్ళీ వాళ్ళది నాకు ఉన్న ఇవే ఎక్కువ. మళ్ళీ వాళ్ళకి ఇది చేయడం ఎందుకని చెప్పి నేను రెస్పాన్స్ ఇయ్యను. చాలామంది అక్క యాటిట్యూడ్ ఎక్కువ ఉంది నీకు కామెంట్స్‌లోనే మెన్షన్ చేస్తారు. హ్మ్. నువ్వు జస్ట్ ట్రాన్స్ అని చెప్పుకొని అది చేసుకుంటావు సింపతి కోసం, కానీ నువ్వు ఏం చేయవు. నాకు తెలుసు ఇది బికమింగ్ అ ట్రాన్స్ ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఒక కిరీటం తీసుకొస్తున్నావు అని కాదు మీ ఫ్యామిలీకి. ఓకే. అవునా కాదా? హ్మ్. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయి నుండి ఒక అమ్మాయిగా మారుతున్నావు. నీకు మొత్తం అది చేసినాక నేను ఇట్లా మారిపోతా అది ఇది అంటే ఏ పేరెంట్స్ ఒప్పుకుంటారు? అవును. సో వాళ్ళకి నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి? హ్మ్. ఇప్పుడు ఏ పేరెంట్ ఎట్లుంటారో నాకు తెలీదు. అవును. సో మాట్లాడి చూసాను అన్న మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడదామంటే అది కూడా కాదు. హ్మ్. నేను డైరెక్ట్ వచ్చేస్తాను, నాకు చేపిచ్చేసేయండి. ఎందుకు చేయించాలి? హ్మ్. అంటే ఒకటి ఉండాలి కదా, చేయించాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అవును. చేయించాలంటే ఎన్నో అవి ఉంటాయి, ఎన్నో టెస్టులు ఉంటాయి, హ్మ్. అవన్నీ వెళ్ళాలి. దాని తర్వాత మన బాడీ ఆ పెయిన్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనుకొని చూడాలి. హ్మ్. ఫుడ్, డైట్, లిక్విడ్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సర్జరీ అంటే అందరు అనుకుంటారు చిన్న తమాషా అనుకుంటారు, అది ఒక 3-4 డేస్ పెయిన్ తట్టుకుంటే అయిపోతుంది అని చెప్పి. హుహు. చిన్నప్పటి నుండి ఆ పార్ట్ ఉంటుంది. సడన్లీ ఆ పార్ట్ తీసినాక నీకు కూర్చోవడం కూడా రాదు. హ్మ్. లేచి ఇట్లా నించోబెట్టినప్పుడు కళ్ళు తిరిగి ఎట్లా కింద పడిపోతావు అనుకుని ఉంటుంది. ఓకే. యూరిన్ కూడా రాదు. హ్మ్. ఒక్కొక్క డ్రాప్ కోసం అల్లాడాలి. హ్మ్. అంత కఠినంగా ఉంటుంది సర్జరీ. ఇంతే కదా, ఇప్పుడు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, అవును. కానీ ఆ నొప్పిలు భరించేటప్పుడు ఎట్లుంటుంది. నాది 2022 జూలై 20కి నా సర్జరీ అయింది. హ్మ్. సో నాకు ఫిబ్రవరిలో డేట్ ఇచ్చారు. ఏప్రిల్లో నేను ఢిల్లీకి వెళ్ళాను ఫస్ట్ టైం. సో నేను ఒక చిన్న ఆర్గ్యూ జరిగింది నాకు మా మమ్మీకి. లైక్ మేమిద్దరం ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము. సో బెడ్ మీద పడుకుంటే ఏం కావాలన్నా నీకు ఇంకా అంటే మాటల్లో మమ్మీ నువ్వు అడిగిన టైం 2 years అయిపోయింది. ఓకే. సో ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై జెండర్. నేను చూసుకున్నాను, అన్నిటి గురించి చూసుకున్నాను. సో నాకు వేరే వాళ్ళ గురించి ఏం పట్టింపు లేదు. నాకు నువ్వు ఉన్నావు, అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, పింకమ్మ వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ విత్ దిమ్. హ్మ్. నాకు వేరే వాళ్ళ గురించి నాకేం అవసరం లేదని చెప్పి సరే అని చెప్పి అది చేస్తే మమ్మీ మాటల్లో నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నన్ను సో మమ్మీ ఇంకా కొడుకు ఉండడు అని చెప్పి మమ్మీ అట్లా చెప్పింది నాకు. ఫస్ట్ నేను కొడుకులాగా వచ్చాను కదా మమ్మీకి. అవును. సో దాని తర్వాత మమ్మీ చెప్తే సరే నువ్వు అట్లా ఫీల్ అవ్వకు మమ్మీ, నాకు ఈ సెకండ్ లైఫ్ ఇచ్చిందంటే నువ్వే. హ్మ్. సో ఈ సెకండ్ లైఫ్ ఇచ్చినందుకు నేను నీకు అబ్బాయిలానే ఉండిపోతాను, స్టిల్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్పిన. హ్మ్. సో దాని తర్వాత ఉండలేదు, మనసులో చెప్పేసిన బయట. హ్మ్. చచ్చిపోయేటప్పుడు నా శవం తీసేటప్పుడు నాకు ఆ పాట నాకు వద్దు మమ్మీ, అట్లీస్ట్ చచ్చిపోయినప్పుడు కూడా ఆ టైంలో అయినా నా విష్ నాకు కంప్లీట్ చేయండి అని చెప్పిన. హ్మ్. సో ఆ రోజు నైట్ అంతా మమ్మీ బాధపడి చూసింది. 1 weekలో నాకు తెలియకుండా హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నాకు చెప్పింది ఢిల్లీకి వెళ్దాం, ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పింది. అబద్ధం చెప్పింది, ఢిల్లీకి వెళ్దాం అని చెప్పి. సరే ఫంక్షన్ ఉంది కదా అని చెప్పి ఫంక్షన్కి ఢిల్లీకి వెళ్ళాము. అక్కడ రెడీ అమ్మాయిలాగా గెటప్ వేసుకున్నాను. గెటప్ అది కష్టం. వేసుకొని హ్మ్. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు మమ్మీ ఇక్కడ తీసుకొచ్చి అంటే నన్ను నీకోసం సర్ప్రైజ్ అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళాక మళ్ళీ టెస్ట్లు మొత్తం ఎంత పెద్ద లిస్ట్ అది. హ్మ్. ఇప్పుడు కూడా తలుచుకుంటే చేతులు ఇట్లా వలుకుతాయి. హ్మ్. దాని తర్వాత మళ్ళీ వెయిట్ చెకింగ్ ఉండే. 2 monthsలో 12 kgs తగ్గాలి. ఓకే. 2 months కాదు, సారీ 1 month హ్మ్. ఎండింగ్కి వెళ్ళిండే. హ్మ్. మే ఏప్రిల్ ఎండింగ్కి వెళ్ళిన. హ్మ్. 1 monthలో వెయిట్ లాస్ అవ్వాలి నేను 12 kgs. ఓకే. సరే అని చెప్పి అది అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్కి రిటర్న్ వచ్చాము. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేస్తాను. హ్మ్. అయితే 10th క్లాస్లో కూడా అంత మార్నింగ్ లేచి నేను చదవలేదు. హ్మ్. స్టడీస్ అసలు పిచ్చా లైట్ అంటుండే నేను. అట్లాంటిది సర్జరీ కోసం మార్నింగ్ 6 o'clock లేవడం.
6 o'clock లేచి హాట్ వాటర్ తాగడం, 12 kgs తగ్గాలన్నారు కదా. సెల్ఫ్ డైట్. ఓకే. సెల్ఫ్ డైట్ నాది నేను డిసైడ్ అయిపోయిన డైట్ ఎట్లా చేయాలో. సో మార్నింగ్ 6 o'clock లేచి బాయిల్ వాటర్ తాగి కొంచెం వేడి నీళ్ళు తాగాలి. సో దాని తర్వాత కేబిఆర్ పార్క్ మొత్తం ఒక రౌండ్ లోపల నుండి, మళ్ళీ బయట నుండి టువర్డ్స్ హైటెక్ సిటీకి వెళ్ళే రూట్. ఓకే. అవును. సో అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంటికి బైక్ మీద వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చినాక 2 బాయిల్డ్ ఎగ్స్, 2 or 3 లోపల ఎల్లో తినకపోతుండే. దాని తర్వాత ఒక గ్రీన్ టీ, మళ్ళీ మధ్యాహ్నం ఒక గ్రీన్ టీ, ఈవినింగ్ ఒక యాపిల్, మళ్ళీ నైట్ 2 చపాతీలు, కర్రీ కొంచెం. ఇట్లనే 1 month తిన్నా. మొత్తం ఇట్లా అయిపోయినా. సో చూస్తూ నాది 20 చెప్పాను కదా సర్జరీ డేట్స్, 20 July. సో నాకు 18th హాస్పిటల్లో అడ్మిట్ చేసేసారు. అప్పుడు కరోనా అవి మొత్తం చెక్ చేస్తారు బాడీకి. మళ్ళీ సర్జరీ ఇప్పుడు స్టార్టింగ్ టైంలో కూడా యాక్సెప్ట్ చేశారండి ఇట్లా సర్జరీ? కోవిడ్ టైం అయిపోయింది కదా, 2022లో కదా నాకు ఉంది. ఓకే. మీకు ఫస్ట్ 20లో అన్నట్టు వచ్చేసాను బయటికి. ఇంట్లో నుండి నేను ఇంట్లో నుండి బయట ఎప్పుడు వచ్చాను, 2019లోనే బయటకు వచ్చేసాను. ఓకే. మళ్ళీ 3 days ముందు దానికి వెళ్తే ఫస్ట్ డే సరే నువ్వు ఏమైనా తినుకో పండగ చేసుకో అన్నారు. అప్పటికే వెయిట్ చూస్తే నాది 74 సర్జరీ, నాకు వెయిట్ లాస్ అని చెప్పినప్పుడు. సో సర్జరీ ఇంకో 2 daysలో సర్జరీ అంటే నా వెయిట్ చూసారు. సో 60 అన్నారు నాకు వెయిట్, 12 kgs తగ్గాలి కాబట్టి. కానీ 60 ఎంత పైన కింద అయినా 2 kgs అస్సలు తగ్గట్లేదు. సో మళ్ళీ వచ్చినాక డాక్టర్ అన్నాడు ఒక్కరోజు ఏం కాదా నేను చూస్తానులే అని చెప్పి. సెకండ్ డే పెద్ద టాస్క్ అది. ఇంకా నాకు తెలియదు డాక్టర్ ఎంత పెద్ద గేమ్ ఆడిండని చెప్పి. మంచిగా తిన్నా. నాకేమో అంటే ఎన్ని రోజులు ఫాస్ట్ ఇట్లా డైట్ కొంచెం తిని ఒకటేసారి తినమంటే తినలేము. ఇష్టం ఉన్నది అన్నీ తెచ్చుకున్నా, కేఎఫ్సి సూప్ గీప్ అన్నీ తెప్పించుకొని 2 స్పూన్స్ తిన్నాం. మళ్ళీ నైట్ 12 o'clock నుండి ఐ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. సో సరే అని చెప్పి మళ్ళీ నాకు దీనికి తీసుకెళ్లారు. సెకండ్ డే 4 liter వాటర్ బాటిల్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఒక మందు కలుపుతారు, సంథింగ్ ఐ డోంట్ నో. ఓకే. దాని తర్వాత 20 minutesకి మనం ఇంత చిన్న గ్యాప్ ఇది వస్తారు, 20 ml గ్లాస్. ఆ గ్లాస్లో వాటర్ తాగుతూ ఉండాలి. తాగాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, తాగాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, తాగి వాష్రూమ్ ఇట్లా చేసి నాకు అసలు ఫస్ట్ డే డైట్ వల్ల నేను చాలా వీక్ అయిపోయాను. మళ్ళీ దాని తర్వాత దీనివల్ల ఇంకా అదైపోయాను. నాకు లాస్ట్లో నేను ఇంకా అవ్వలేక ఒక బాటిల్ అట్లనే ఉంది, అది కూడా తాగాలంటే నేను బాత్రూంలోనే తెచ్చియండి, నేను ఇక్కడే తాగేస్తాను, నా వల్ల ఇంకా అవ్వట్లేదు, నాకు కాలు చేతులు చాలా పెయిన్ అవుతుంది మమ్మీ అని చెప్పాను నేను. దాని తర్వాత మమ్మీ చెప్పాను కదా, షీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఇట్లా నాకు ఓపిక లేకపోతే సర్జరీకి ముందు మమ్మీ తీసుకెళ్ళి మొత్తం చేసింది. అది అయిపోయినాక మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోవడానికి వెళ్తే 2 kgs ఇంకా పెరిగినే ఉన్నాను అదే వెయిట్. మళ్ళీ దాని తర్వాత ఇది చాలా వీక్ అయిపోయింది, ఈ సర్జరీ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది, ఇంకో నెల టైం తీసుకుందాం అన్నాడు. ఇప్పుడు వచ్చిన బీపీకి నేను ఏం మాట్లాడలేకపోయినా. ఒకటే చెప్పిన, సార్ నేను నా లైఫ్లో నేను ఎవరికి రిక్వెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా, మీకు చేస్తున్నాను, ప్లీజ్ నాకు నా సర్జరీ చేయించండి, దండం పెడతా అని చెప్పి డాక్టర్ కట్ చేశాను. ఏడ్చేసిన మమ్మీ ముందు. నా కళ్ళలో మా మమ్మీ ఎప్పుడు ఏడుపు చూడలేదు. సో మమ్మీ అన్నది ఏదైనా ఉండని మేము చూసుకుంటాం, ఉండని బ్రతుకుండని మేము చూసుకుంటాం అని చెప్పి. అది సర్జరీకి వెళ్ళే ముందు పేపర్లు సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఇన్ కేస్ ఆఫ్ సర్జరీ టైంలో తను చచ్చిపోతే మాకు ఏం సంబంధం ఉండదని చెప్పి. ఓకే. సరే అని చెప్పి పేపర్ సిగ్నేచర్. జనరల్గా అటువంటి టైంలో చనిపోవడం జరుగుతుందా? అవుతుందండి. ఇంకా నాకు బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండే సర్జరీకి ముందు. స్మోక్ కొంచెం, అంటే చెప్పాను కదా లైక్ మా ఫ్యామిలీ, మా అన్నయ్య వాళ్ళు నువ్వు మగాడిలా ఉండాలంటే ఇవన్నీ చేయాలని స్మోక్స్ చేపిస్తుండే, అన్నీ చేస్తుంటారు. సో నాకు అది అడిక్ట్ అయిపోయాను. సో స్మోక్ కోసం కూడా అది అయిపోయింది. సో డాక్టర్ అన్నాడు ఇది స్మోక్ కూడా ఎక్కువ చేసేసింది, సో ప్రాబ్లం అవుతుంది, ఇంకోసారి ఆలోచించుంటే. ఏమైనా అవని సార్, పోతానా పోనీ, బట్ నాకు నా సర్జరీ ఇప్పుడు అయిపోవాలి అని చెప్పాను. సో సెకండ్ డే నైట్ వచ్చారు మమ్మీ, డాడీ రాలేదు. మమ్మీ నైట్ 11 ఆ టైంకి ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఎందుకు మమ్మీ ఏడుస్తుందంటే రేపు ఈ టైంకి నా కొడుకు నా దగ్గర ఉండడని చెప్పింది. నాకు నా మైండ్ అంతా సింక్ కాలేదు ఇంకా, ఎందుకు ఇట్లా చెప్తున్నాను.
సో మళ్ళీ డాడీ కాల్ చేశారు. డాడీ కాల్ చేసి డాడీ కూడా ఏడుస్తుంది. ఎందుకు డాడీ ఏమైంది అని చెప్పంటే, లేదురా ఈ టైంకి నా కొడుకున్నాడు అంటే అప్పుడు అర్థమైంది. రేపు ఈ టైంకి నా సర్జరీ అయిపోయి నాకు కింద తీసుకొచ్చేస్తారు. సో మేబీ వీళ్ళు అదవుతున్నారేమో అని చెప్పి నేను చాలా సెంటిమెంట్ అని చెప్పాను కదా, సెన్సిటివ్గా నేను ఏడవడం స్టార్ట్ చేసేసిన. సో మళ్ళీ దాని తర్వాత అయిపోయినాక నర్స్ వచ్చింది, గ్లూకోజ్ ఇంజెక్షన్స్ అంటే మొత్తం ఫస్ట్ ఎక్కిచ్చేశారు. అంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఓపిక ఉంటుందో లేదో అని చెప్పి. దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ 7 o'clock లేచిన. 8 o'clockకి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. ఆపరేషన్ థియేటర్ లోపల వెళ్ళేటప్పుడు మా చిన్న పెద్దమ్మ చీరాల్లో ఉంటారు, మా మమ్మీ వాళ్ళ సొంత చిన్న అక్క. తను క్రైమ్ పార్ట్నర్ అనమాట నాకు. నేను ఏం చేసినా, ఏం తింగర వేషాలు చేసినా మా పెద్దమ్మకి చెప్తా. అంటే నేను ఏమైనా తింగర వేషాలు చేసి ఏమైనా పట్టుకోయినా, నైట్ అవుట్స్ ఫ్రెండ్స్ తోటి అది ఇది అని చేసి పట్టుకోయినా మా పెద్దమ్మకి చెప్తా. పెద్దమ్మ మమ్మీకి ఇట్లా పట్టుకోయినా నువ్వు హ్యాండిల్ చేసుకుంటే పెద్దమ్మ ఫోన్ చేసి మమ్మీకి చెప్తాను, ఇట్లా చేసి నాకు చేసింది. సో దానికి తిట్టకు, ఏమైనా ఉంటే నాకు తిట్టదు. పెద్దమ్మకి ఫుల్ సపోర్ట్. సో పెద్దమ్మకి ఫోన్ చేసి వెళ్ళిపోయాను. మా అమ్మమ్మకి నేను చెప్పలేదు నా సర్జరీ అని చెప్పి. తనకు చెప్పిన ఇంకా ఎక్కువ రోజులు నేను అబ్బాయిలా ఉండాను, నేను మారిపోతున్నా అని చెప్పి. సో ఢిల్లీకి వెళ్తున్నాం అని తెలుసు కానీ సర్జరీకి అని తెలీదు. ఆ రోజు ఎందుకు ఆమె సడన్లీ మార్నింగ్ ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది, నాకు ఎందుకు భయం వేస్తుంది, మీరు ఏదో చేస్తున్నారు అంటే స్టార్టింగ్ 3 days ముందు మేము హాస్పిటల్కి వెళ్ళాము. అన్ని రోజులు బాగానే ఉంది. సో భయం వేస్తుంది అని చెప్పింది. ఎందుకు నాకు తెలియదు, నేను గుడికి వెళ్తున్నాను, ఆటో పంపానంటే మమ్మీ ఆటో పంపించింది. ఆటో పంపించినాక గుడిలో కొబ్బరికాయ, మా ఊర్లో పోలేరమ్మ చాలా ఫేమస్, యూట్యూబ్లో చూడండి, వెంకటగిరి పోలేరమ్మ జాతర అని చెప్పి చాలా బాగుంటుంది. సో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చినాక పెద్దమ్మతో కూడా మాట్లాడి ఆపరేషన్ థియేటర్లో ఇప్పుడు ఎట్లా అంటే ఇంత పెద్ద గేట్ ఉంటుంది, ఫస్ట్ గేట్, మళ్ళీ కొంచెం గ్యాప్, మళ్ళీ సెకండ్ గేట్. సో ఈ ఫస్ట్ గేట్ నేను ఓపెన్ చేసి లోపల అడుగుపెట్టిన. మమ్మీకి తిరిగి చెప్పిన, ఇప్పుడు కూడా టైం ఉంది మమ్మీ, అబ్బాయిలో ఉండమంటే ఉండిపోతా లైఫ్ లాంగ్ నీకోసం అబ్బాయిలానే. సో చూడంటే మళ్ళీ వద్దు నన్ను నువ్వు వెళ్ళు అంటే సెకండ్ డోర్ ఓపెన్ చేసి డాక్టర్ లోపల పిలిచారు. సో అక్కడ ఉన్న అది చూసి ఒకటేసారి కంప్లీట్ భయపడిపోయాను. అంటే ఇన్స్ట్రుమెంట్స్ చూసి, ఆ కత్తిలు గిత్తిలు మొత్తం చూసి. సో నేను డాక్టర్కి ఒకటే అన్నా, నువ్వు ఏమైనా చేసుకో, నేనేమన్నాను, నాకు జస్ట్ మత్తు ఎక్కేదాకా మా మమ్మీ నాకు కావాలి అని చెప్పిన. సో అట్లయితే పాసిబుల్ కాదు నిషిక, కానీ మీరు మీ మమ్మీ వాళ్ళు చాలా ఫస్ట్ ఆయనకి హైదరాబాద్ పరిచయం చేశారంటే మా మమ్మీ వాళ్ళే. సో ఐ నో హర్, షీ ఈస్ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పి మమ్మీకి లోపల పంపించారు. మమ్మీ లోపల సర్టిఫికేట్కి వచ్చింది. మమ్మీ నా చేతిలో పట్టుకొని మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పేదాకా మత్తెక్కిపోయాను. నైట్ 11 o'clock నేను కిందికి వచ్చాను. ఇక్కడ రక్తం, ఒంట్లో అస్సలు రక్తం లేదు, సర్జరీ వల్ల మొత్తం వెళ్ళిపోయింది రక్తం. ఇక్కడేమో కొవ్వు, ఇట్లా తిరగలేని పరిస్థితి, ఇట్లా తిరగలేను. మళ్ళీ సర్జరీ అయిన 10 days నాకు అసలు నీళ్ళే అయ్యారు. 3-4 days జస్ట్ లిక్విడ్, ఇది గుచ్చి నా హ్యాండ్ ఇంత స్వెల్ అయిపోయింది. చేసుకోండి పోండి. ఆ రోజు నైట్ అసలు నా బాడీ ఏందో నాకే తెలీదు, ఇట్లా పడుకోబెట్టేశారు. ఇక్కడేమో గట్టిగా అది ఊపిరి తీసుకోవడానికి రావట్లేదు. కాళ్ళకు మషిన్స్ ఉన్నాయి, అది మా బాడీకి అది చేసేది. కాళ్ళు నాది ఇట్లా సపరేట్ ఉంటుంది, మధ్యలో హీటర్ ఉంది, ఫ్రెష్ పుండు అక్కడ. మొత్తం బ్యాండేజ్ తీసేసి డైపర్ వేసేసారు, ఆ హీట్ వల్ల తొందరగా తగ్గుద్దని చెప్పి. సో దాని తర్వాత సెకండ్ నైట్ అంతా దాంట్లో కూడా నేను ఆక్సిజన్ నాకు పడలేదు. అంటే నార్మల్గా నాకు నా ముక్కు దగ్గర ఏమైనా అయితే నేను తట్టుకోలేను. పడుకునేటప్పుడు కూడా బెడ్షీట్ నేను మొత్తం కప్పుకొని పడుకోలేను, నాకు ఆయాసం వస్తుంది. సో ఆక్సిజన్ నేను ఇట్లా తీస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటే తీస్తున్నాను, వాళ్ళు వచ్చి తీస్తున్నాను. అట్లా నేను నైట్ మొత్తం అయిపోయింది. అంటే నైట్ మత్తులో ఇంకా నాకు అర్థం కాలేదు. సో సెకండ్ డే చూసిన నరకం ఏందో నాకు ఆ బెడ్ మీద కనిపించింది. ఫుడ్ ఏం ఉండదు, సర్జరీ అయినా 1 monthకి కూడా ఫుడ్ ఉండదు. నరకమైందో ఆ బెడ్ మీద. సెకండ్ డే దేవుడా ఎందుకురా నాకు ఈ జీవితం అనుకున్నా నేను. అందరు చెప్తే సర్జరీ అనుకుని
ఏముంది దెబ్బలు తగిలితే మనం ఎట్లా తట్టుకుంటాం, ఇది కూడా అట్లానే అనుకున్నాను. అంటే మీరు ఇప్పుడు కావాలని సర్జరీ చేసుకున్నారా, లేదంటే చేంజ్ అవుదాం అని చెప్పని? బై బర్త్ నేను ఒక బాయ్ బాడీలో ఒక అమ్మాయిలా ఉండిపోయాను. అవును. ఓకే. సో నా ఉన్న ఈ ఒక్క లైఫ్ నేను ఇంకంప్లీట్గా బ్రతకలేను. ఓకే. కంప్లీట్గా నేను అబ్బాయి బాడీలో నేను కంప్లీట్గా చిన్నప్పటి నుండే అమ్మాయిలా ఉన్నాను. సో పెద్ద అయినాక నేను నా లైఫ్ నేను ఇంకంప్లీట్గా నేను అది చేసుకోలేకపోతున్నాను అని చెప్పి నేను మారిపోయాను. నేను అంటే ఇప్పుడు మీరు స్కూటీ కానీ బైక్ కానీ ఏమైనా నడుపుతారా? ఆ బైక్ నడిపలేనండి. బైక్ నడిపలేను. అప్పుడు కూడా నడపలేదు. అంటే ఇట్లా నడిపించుకుని వెళ్ళేవారా? ఇట్లా నడిపించేవారా? అట్లా యాక్టివ్గా నడిపిస్తాను, యాక్టివ్ వస్తుంది. ఓకే. సో దాని తర్వాత సర్జరీ దగ్గర ఉండే సెకండ్ డే ఎక్కడ లేని నొప్పిలు, మళ్ళీ నాన్ స్టాప్ గ్లూకోజ్ ఎక్కుతూనే ఉంటుంది 10 days. మళ్ళీ సెకండ్ డే కొంచెం నొప్పి 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 అని చెప్పి చాలా నేను చెప్పాను మా మమ్మీకి, చెప్పాను కదా మీకు, మా మమ్మీ అసలు తట్టుకోలేదు. సెకండ్ డే మా మమ్మీ చాలా బాధపడింది. అందరికి ఫోన్ చేసి చాలా నొప్పి నొప్పి అంటుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నేను చూసుకోలేకపోతున్నాను ఇంక ఇట్లా అని చెప్పి. సో థర్డ్ డే నేను ఇంకా అట్లనే ఉన్నాను, అట్లనే ఉన్నాను. ఇట్లా తిరగలేను నేను. ఓకే. సో ఇట్లా చూస్తున్నాను, మమ్మీ ఫేస్ మొత్తం డల్ అయిపోయింది. ఈ సర్జరీ అనేది ఇది నా సెల్ఫ్ డిసిజన్. నొప్పు గిప్పు నేను ఉండే సర్జరీ రేపంటే ఒకరోజు ముందు నేను డాక్టర్ దగ్గర చేయి జోడించి మాట్లాడింది, బ్రతుకుతా లేదంటే లేదు, అది ఇది మొత్తం నేను డిసైడ్ చేసుకుని ఎంత నొప్పి ఉన్నా మమ్మీ ముందు నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేసిన. నొప్పి ఉంటుంది ఇట్లా లోపల పెయిన్ పెట్టుకుని బయట ఫేక్ స్మైల్, మళ్ళీ నాకు నిద్ర వస్తుందని చెప్పి తల ఇట్లా చేసుకుని పడుకోవడం, అట్లా ఇట్లా చేస్తుంది. సో 4 daysలో అనిస్టేషియా మొత్తం దిగిపోయింది. సో 5th day 6th day 2 రోజులు కొంచెం డైలసేషన్ ఉండే, అవి కొన్ని ప్రాసెస్ ఉంటుంది, అది చేసేసినాక నాకు థర్డ్ డే మెయిన్ ఇంకా ఏంటంటే ఆ మషిన్ తీసేశారు కాళ్ళకి, మసాజింగ్ మషిన్. నేను నా కాలు ఇట్లా కూడా పెట్టలేను, ఇట్లా ఓన్లీ ఇట్లనే ఉండాలి, ఇట్లా కూడా స్ట్రెచ్ చేయొద్దు, కుట్లు ఊడిపోతాయని చెప్పి ఇట్లనే ఉండాలి కాళ్ళు. సో అదొక నొప్పి థర్డ్ డేకే తీసేశారు. సార్ నా కర్మ అని చెప్పి ఎట్లనో అట్లా చేసేసి 9th day నార్మల్గా నేను చేయించుకున్న సర్జరీకి 15 days పెట్టుకుంటారు, కానీ నేను తొందరగానే యాక్టివ్ అవ్వడం వల్ల నాకు తొందరగానే పంపించారు. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను అబ్బాయిలాగా అట్టకా అని చెప్పి మారిపోయాను. సో అందరూ హాస్పిటల్లో ఉండేసి అరే ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారిపోయిందంట, ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారిపోయిందంట అంటే అందరూ వచ్చి చూసి వెళ్తుంటే నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయింది. సో నేను అన్న డాక్టర్కి, నేను ఇప్పుడు మొత్తం ఓకే అయిపోయాను, ట్యాబ్లెట్స్ మొత్తం టైం టు టైం తీసుకుంటున్నాను, ఏంది ప్రాసెస్ ఉంది, నేను హైదరాబాద్కి వెళ్ళాక నేను చేసుకుంటాను అని చెప్పింది. సో డాక్టర్ అన్నాడు సరే ఇప్పుడు నువ్వు నీళ్ళు తాగుతున్నావు కదా, 2 days నువ్వు నీళ్ళు తాగు, నీకు అది యూరిన్ పైప్ అనేది నేను తీసేస్తాను, నువ్వు లేచి వాష్రూమ్కి వెళ్ళాలి, ఎవరు సపోర్ట్ తీసుకోవద్దు, నువ్వే చేసుకోవాలి మొత్తం అని చెప్పాడు 2 days. ఫస్ట్ డే పైప్ ఆ రోజు తీయలేదు, 3 days ఉండే. సో అప్పుడు నేను కింద దిగంగానే కళ్ళు ఒకటేసారి ఇట్లా తిరిగినాయి, ఇట్లా పడిపోతానేమో అనుకున్నాను నేను కిందికి. సో కూర్చోవడం రావట్లేదు, నొప్పి ఇదంతా బాడీ లెగ్స్ అంతా. మళ్ళీ ఏదో ఒక సపోర్ట్ తీసుకొని కూర్చోడానికి ట్రై చేసిన. ప్రెగ్నెంట్ లేడీ ఎట్లా కూర్చుంటుంది 8th monthకి అట్లా కూర్చోవడం, నడవడం కూడా ఇట్లా మొత్తం వెనుకల పొట్ట మొత్తం ముందు తీసుకొని అట్లా. ఇది ఒక పునర్జన్మ. సో దాని తర్వాత మెల్లమెల్లగా నడవడం ట్రై చేశాను, మళ్ళీ వెళ్ళాను. యూరిన్కి వచ్చేసింది కదా వెళ్తున్నాను అని చెప్పి మంచిగా హ్యాపీ అయ్యే టైంకి ఇంకో ఇది ఎంత రావాలి నీకు, ఓకే అంత రావట్లేదు, నువ్వు డిశ్చార్జ్ చేయడానికి లేదు. నేనన్నా ఎందుకు రావట్లేదు, ఆ చెప్పే టెన్షన్కి ఇంకా నాకు వచ్చే కూడా ఆగిపోయింది. కడుపులో మంట అవ్వట్లేదు, తట్టుకోలేకపోతున్నా, అయ్యో అవ్వట్లేదు అంటే మళ్ళీ డాక్టర్ అక్కడ నర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్కడ వాళ్ళ ఓపిక చాలా మంచిది. సో ఆమె చెప్పింది లైక్ నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ట్యాప్ ఓపెన్ చేసుకో, ట్యాప్కి వచ్చే నీళ్ళు పడుతుంటుంది కదా, ఆ నీళ్ళకి చూడు, ఆ సౌండ్ నువ్వు విను, నీకు ఆటోమేటిక్లీ యూరిన్ నీ మైండ్ డైవర్ట్ అవుతుంది, సో వస్తుంది అని చెప్పింది. సో అప్పటికి కొంచెం వస్తుంది.
సెకండ్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ వచ్చేసింది నాకు. సో మళ్ళీ తనని చెప్పి హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఏముండే అవి చేసుకొని ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చి ఇది స్టార్ట్ చేసుకున్నాం. ఓకే. ఎయిర్పోర్ట్లో ఇంకొక ఎత్తు అంటే పరిగెట్టలేను నేను. నడవాలన్నా నేను చెప్తున్నాను కదా, చిన్న చిన్న అడుగులు, ఇట్లా ఒక అడుగు ఇక్కడ ఉంటే ఇక్కడ అడుగు, మళ్ళీ ఇది కడుపుకు పట్టి ఉంటుంది, ఆ పట్టి తీయలేము. మళ్ళీ నడవాలంటే ఇట్లా ఇట్లా మెల్లగా నడవాలి. డాక్టర్ అక్కడ అడిగిన నేను, నాకు వీల్ చైర్ కావాలి అంటే, ఎందుకు ఏమైంది, ఇట్లా రీసెంట్లీ సర్జరీ అయింది, బాటమ్ సర్జరీ, సో ఐ వాంట్ వీల్ చైర్ అంటే, లేదు మీరు అన్నీ తెప్పింది, ఇంకా హాఫ్ అన్ అవర్లో నా ఫ్లైట్ ఉంది. మేము అక్కడ టర్నల్ 72 ఢిల్లీలో, నేను టర్నల్ 1 దగ్గరే ఉన్నాను నేను ఇంకా. సో ఏం చేయాలి, వీళ్ళు పంపించట్లేరు లోపల. సో అప్పటికే ఎలానో అలా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని, సార్ నా సర్టిఫికేట్ చూడండి అంటే, మీకు ఎట్లా పంపించాలి, మీకు సర్జరీ 10 days అవుతుంది, మళ్ళీ మీకు ఫ్లైట్లో ఏమైనా ఎమర్జెన్సీకి నాకు ప్రాబ్లం అవుతుందంటే, ఏం కాదు మీకు కావాలంటే డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఏం కాదు అది ఫోన్ అసలు లిఫ్ట్ చేయలేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి 10 minutes ఉంది. ఆ టైంకి కాల్ రిసీవ్ చేసుకొని మాట్లాడింది. సరే అని చెప్పి ఆ టైంలో కూడా నాకు ఇది ఇవ్వలేదు వీల్ చైర్. ఆ టైంలో కూడా మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్లో నార్మల్ పెయిడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ పెయిడ్ వెహికల్స్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళాను. ఫ్లైట్ ఎక్కినాక యూరిన్ ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాను, అంటే ఏసీకి తొందరగా అదవుతుంది. సరే అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళాను. అప్పుడు సడన్లీ అదైంది, పెయిన్ అయింది. సో అప్పుడు నేను చూసుకోలేదు అంత పెయిన్ అయింది. హైదరాబాద్కి చెందాం యాజ్ యూజువల్. ఇక్కడ ఏమంటారు మెహదీపట్నం బీచ్ టువర్డ్స్ వెళ్ళేది. నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఆ రోజు. ఫస్ట్ నరకం చూసింది నా సర్జరీ, సెకండ్ నరకం చూసింది ఆ ఫ్లైఓవర్ మీద. వస్తుంది నాకు, గంట నుండి మేము కార్లోనే ఉన్నాము, తట్టుకోలేకపోతున్నా. కడపేమో అదవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది తట్టుకోలేక. డ్రైవర్ ఉన్నాయి, నువ్వు కార్లోనే వెళ్ళిపో టాయిలెట్కి, ఏం కాదు, నువ్వు నాకు చెల్లెలాగానే అనుకుంటానంటే, లేదన్నా నేను వెళ్ళలేను, నేను వెళ్ళను. నేను వాడు అన్నాడు, నేను కార్ నుండి బయట దిగేస్తాను, నువ్వు వెళ్ళంటే, లేదన్నా నా వల్ల అవ్వట్లేదు, తొందరగా ఏదో ఒకటి చేయంటే మమ్మీకి పట్టుకొని నేను ఏడ్చిస్తున్నాను. నేను ఇట్లా కారుతూనే ఉంది కాళ్ళ మీద. సో సరే అని చెప్పి మమ్మీ ఏం చేసింది, కార్ కవర్ ఉందా అడిగింది. కవర్ ఉందంటే మళ్ళీ సడన్లీ ఆ కార్ కవర్ తీసేసి కార్ మొత్తం కవర్ తోటి కప్పేసాము ట్రాఫిక్ లోపలిని. ట్రాఫిక్ జరిగేటట్టు లేదు, ముందు ఒక 200-300 వెహికల్స్, వెనుకల అంత వెహికల్స్ ఉన్నాయి. సో మొత్తం కవర్ కప్పేసి పాపం మంచోడు ఆయనకు వెళ్ళిపోమంటే నా బయట వెళ్ళిపోయాడు. నేను మమ్మీ కార్ కవర్ మొత్తం కప్పేసింది కదా, నాకు కూర్చోడానికి కూడా రాకపోతే కార్ సీట్కి నేను ఇట్లా పట్టుకొని కొంచెం ఇట్లా కూర్చొని పోస్తుంటే ఒక సైడ్ నుండి ఇట్లా రక్తం స్పీడ్గా వస్తుంది, ఒక సైడ్ నుండి 12. మళ్ళీ దేవుడా పూలైన మగ్దండం పెట్టుకున్నాను అని చెప్పాను కదా, సెంటిమెంట్ అని చెప్పి, దేవుడా ఏం కాకుండా చూసుకో అని చెప్పి, సరే అని చెప్పి ఇంటికి అక్కడ అయిపోయింది. మళ్ళీ ఫ్లైఓవర్ దిగినాక మళ్ళీ ఒక 5-10 minutes కదా ఇంటికి అని చెప్పి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ ఇంటికి వచ్చాను, నాకు చేసే రిచువల్స్ నాకు చేశారు, మళ్ళీ బెడ్రూమ్లో తీసుకెళ్లారు. సెకండ్ డే నాకు 11 days స్నానం ఉండే. సో మా దాంట్లో స్నానం ఉంటుంది, 11వ స్నానం, 21వ స్నానం, 31వ స్నానం అని చెప్పి. సో దానికి ఎట్లా చేసుకోవాలి నేను ఇంకా, సరే వెళ్ళాను అలా అని చెప్పి 11 days స్నానం అయిపోయింది. మా వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. సో అట్లనే నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టం. సో నా పసుపు ఫంక్షన్ వచ్చింది అప్పటికే. నేను అనుకున్నా 21st ఫంక్షన్ కొంచెం డిఫరెంట్గా చేస్తాను. సో ఫస్ట్ ఫంక్షన్ మా మమ్మీ చేయించారు, సెకండ్ ఫంక్షన్ పింకీ అమ్మ చేయించారు, థర్డ్ ఫంక్షన్ గ్రాండ్గా చేయించేశారు. సో సెకండ్ ఫంక్షన్ బాగా చేసుకుందామని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను, స్టాండ్, డెకరేషన్ వాల్ స్టాండ్. సో అప్పటికి కొంచెం నడుస్తున్నా, మంచిగానే ఉన్నా. ఆమె అట్లా ఓపెన్ చేశాను ఆ స్టాండ్, టక్ అని చెప్పి అది నాకు పర్సనల్ ప్లేస్లోనే తగిలింది, సర్జరీ అయిన పార్ట్కి. సో అట్లనే వదిలేసిన, గమ్మునున్నా. అంటే అంత మళ్ళీ పెయిన్ కిల్లర్ తీసుకుంటే నాకు అంత పెయిన్ అనిపించింది. కానీ పొద్దు నుండి సాయంత్రం ఏంటి రావట్లేదు, ఏడుస్తున్నా. మళ్ళీ నా లైఫ్లో నేను ఏడ్చిన అంటే అప్పుడు, దాని తర్వాత ఈ మధ్య ఇప్పుడు కొంచెం ఇప్పుడైతే ఓవరాల్గా ఇప్పుడైతే అన్ని సెట్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సూపర్. అయితే
ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్‌స్టాలో అది ఇది చెప్పని అన్నారు. ఇట్లా ఉంది సిచ్యువేషన్ మాది కూడా సేమ్ సిచ్యువేషన్ అన్నట్టుగా చెప్తున్నా అన్నారు. అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పలేని వాళ్ళకి ఎందుకంటే నేను చెప్పిన తర్వాత అది వేరుంటది. దానికి సంబంధించిన కేరింగ్ అంతా కూడా మన వల్ల కాదు అని చెప్పని అన్నారు. రైటే. అంటే అటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది డిఫరెంట్‌గా చేంజ్ అయిపోయి, డిఫరెంట్‌గా ఇప్పుడు మారిపోయి వాళ్ళందరూ ఏంటంటే సమాజంలో సొసైటీలో ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే డిఫరెంట్‌గా ఒక వాళ్ళంటూ ఒక విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. మరి అది మంచి పద్ధతి అంటారా? అట్లా చేయడం విధానం అంటే ఎట్లాంటిది? బ్యాడ్‌గా ఇప్పుడు జరుగుతున్నాయి కదా! అట్లా. ఇప్పుడు మనం వాళ్ళకి ఆపలేం కదా! ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మంచిగానే ఉంటది. అరే విగ్ పెట్టుకున్నామా, సారీ కట్టుకున్నామా, ఇట్లా చేసినామా. విగ్ పెట్టుకునేటప్పుడు నీకు నొప్పులేముండవు. చీర కట్టుకున్నప్పుడు నీకు నొప్పులేముండవు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు నీకు నొప్పులేముండవు. నీకు అసలు నొప్పులు ఎప్పుడు ఉంటాయి? ఇవన్నీ టెస్ట్‌లకి వెళ్ళేటప్పుడు ఇవన్నీకి నీకు నొప్పులు ఉంటాయి. చీర ఎవరు కట్టుకుంటారు? ఎవరైనా కట్టుకోవచ్చు చీర. సరే అరే ఒక షో ఉందా అంటే చీర కట్టుకొని మగాడు కూడా చీర కట్టుకొని వెళ్ళిపోవచ్చు. సర్జరీ చేయించుకోలేరు. ఒక నార్మల్ ఒక నరం కట్ అయితేనే మనిషి చచ్చిపోతారు. అట్లాంటిది 36 నరాలు కోయించుకున్నాం. మాకు ఎట్లా ఉండాలి? మళ్ళీ ఆ కోయించుకున్నాం అది సపరేట్. మళ్ళీ ఇదే వీళ్ళు ఫలానా వాళ్ళు వీళ్ళు కోయించుకున్నారని చెప్పి ఒక్క చిన్న మాట ఇంత ఉంది కానీ ముందట మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరా? వీళ్ళు ఎందుకు ఇట్లా మారిపోయారు? అరే వీళ్ళకి ఇట్లా ఫీలింగ్స్ ఉన్నాయి మారిపోయారు. ఒక అమ్మాయిలాగా చూడండి. అరే వీళ్ళు ఫలానా అని చెప్పి చెప్పడం ఎందుకు? మీ ఇంటికి వచ్చి ఏ రోజైనా మీరు డబ్బులు అడిగానా? లేదంటే మా ఇంట్లో తిండి లేదని చెప్పి మీ ఇంటికి వచ్చి తిన్నానా? లేదు కదా. నా లైఫ్ నా ఇష్టం. ఇప్పుడు కూడా ఏమైనా ఉంటే కింద కామెంట్స్ మీద ఇంత పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు సొసైటీకి అంటే సొసైటీ అని కాదు యాజ్ ఎ గవర్నమెంట్కి చెప్పాలనుకున్నా కానీ లేదా సొసైటీ చెప్పాలనుకున్నా మీ మోటివ్ ఏం చెప్పాలని తలుచుకున్నారు? సొసైటీకి చెప్పేది అయితే నేను ఒకటే చెప్తాను. ఈవెన్ వీఆర్ హ్యూమన్స్. మాకేం ఇది లేదు. మేము కూడా ఒక మనుషులమే. మాకు కూడా చెయ్యిలు కోసి రక్తమే వస్తుంది. మాకు కూడా కోపం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అంటే దానికి కారణం మీరే. మీరు పైనుండి కిందకు చూడడం, అరే వీళ్ళు ఫలానా వాళ్ళు, అలా వీళ్ళు ఫలానా చెప్పే బదులు అరే నాన్న ఈ మనుషులు ఇట్లా మారిపోయారు, నాన్న వీళ్ళకి కూడా ఒక రెస్పెక్ట్. నువ్వు ఎట్లా నీ కొడుకుకి నేర్పిస్తే నీ కొడుకు ముంగట వెళ్ళి అట్లా నేర్పుతాడు. అరే వీడు ఫలానోడు, అరే వీడు ఇట్లా, అరే వీడు అట్లా అంటే మాకు కోపం రాదా? కోపం వచ్చి అందరి మెంటాలిటీ సేమ్ ఉండాలని లేదు. ఇప్పుడు నాకు ఎవరైనా అంటే నేను కూల్గుండి నేను నా బాధ నేను నా లోపలనే పెట్టుకుంటాను. బయట నేను చూపించలేను. కొంతమంది తట్టుకోలేరు బాధ, బయట చూపిస్తారు. అందుకోసం మా వాళ్ళు గలీజ్ అంటారు. గవర్నమెంట్కి చెప్పేది ఒక్కటే నేను ఏంటంటే మా వాళ్ళలో చాలామంది మంచి మంచి స్టడీస్ చేసుకున్నారు, మంచి మంచి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్టడీస్ ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వండి. సరే ఇప్పుడు నేనే చెప్తున్నా, నాకు పర్సనల్గా వచ్చాయి ఛాన్సెస్, దాంట్లో కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు. అది నాకు నచ్చకనే గమనుండు. అంటే ఇందులో జనరల్గా మీరు చెప్పుకున్న ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఆ ప్రాసెస్ వచ్చేటప్పుడు అంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పని కూడా మీరు అన్నారు. అంటే కొన్ని లక్షల్లో. 2 లక్షలు అంటే మరి అది ఎట్లా మీరు బేర్ చేశారు? నేనేం బేర్ చేయలేదు. చెప్పాను కదా మా మమ్మీ అన్నీ చూసుకుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ ఫుడ్కి సంబంధించి సర్జరీ సంబంధించి మెడిసిన్స్కి నేను చెప్తున్నాను కదా, ఒక కన్న తల్లి కూడా అంత ప్రేమగా చూసుకోలేరు. అంటే నా ముందైతే లేరు, ఎవరు అట్లా చూసుకోలేదు. మా మమ్మీ నేను బెడ్ మీద వాష్రూమ్కి వెళ్ళినా చేతులతో క్లీన్ చేసింది. నాకు మెడిసిన్స్ నైట్ 2 o'clock కూడా లేచి మెడిసిన్స్ వేసిన టైం ఉంది. నాకు నొప్పి లేస్తుంది, ఇట్లా నేను పట్టుకుంటున్నా, అసలు నా ఒక్క జరుపు ఇట్లా మూమెంట్కి కూడా మా మమ్మీ లేచింది. సో నా సర్జరీ ఖర్చులు అంటున్నారు మీరు, అది మొత్తం మా మమ్మీ చేసుకుంది. మొత్తం 10 lakhs దాకా వచ్చింది ఖర్చు. జనరల్గా ఇప్పుడు ఇట్లా సర్జరీ అవ్వాలంటే ఖర్చు పెట్టాలంతా అట్లా అని కాదు, అంటే సర్జరీస్లో కూడా 2 వెరైటీస్ ఉంటుంది. ఓకే, ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో నాదనేసి నేను కొంచెం ఫ్యూచర్కి కూడా సెక్యూర్ అయినట్టు చేసుకున్నాను నేను. ఓకే ఓకే, అందులో కూడా టైప్స్ డిఫరెన్సెస్ ఉంటాయి, టైప్స్ డిఫరెన్స్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, దాంట్లో కూడా ఇంత లక్షలు అని చెప్పి. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ లేదంటే లైక్ అట్లా ఏమైనా వస్తున్నాయా
అట్లాంటివి ఏమైనా వచ్చినాయా మీకు? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయండి. ఎవరెవరో మెసేజ్లు చేస్తూ ఉంటారు, నేను డైరెక్టర్ని. సరే, వాళ్ళ మెసేజెస్ చూసి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఏదో ఒక సెలబ్రిటీస్ పక్కన ఒక 5-10 ఫొటోస్ ఉంటాయి. దాని తర్వాత నేను డైరెక్టర్ని, నేను ఇట్లా చూద్దాం అనుకుంటున్నాను, మీ బాడీ ఇది చెప్పండి నాకు, మీ మెజర్మెంట్స్, మీ బర్స్ట్ మెజర్మెంట్స్ చెప్పండి, మీ హిప్ మెజర్మెంట్ చెప్పండి, మీ థైస్ మెజర్మెంట్ చెప్పండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే నమ్మట్లేదా? అంటే నమ్మకం రావట్లేదు. రైట్. అంటే ఇంట్రెస్ట్ ఉందా మీకు యాక్టింగ్ చేద్దామని? ఇంట్రెస్ట్ ఉందండి, అంటే ఏ రోల్స్, అంటే ఎట్లా చేద్దామని రోల్స్? ఏ క్యారెక్టర్ అయినా ఓకే, నాట్ యాజ్ అ బోల్డ్. సరే, రైట్. అయితే మీరు బాగా చెప్పారు, ఇప్పుడు దొరికారు. నేను దొరుకుతా అండి, దొరికినట్టు దొరుకుతా కానీ దొరకను. సరే చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక ఆడిషన్ చేస్తా ఇప్పుడు. ఆడిషన్స్ ఇప్పుడా? సరే అండి, చేయండి. రెడీయా? అంటే మీకు యాక్టింగ్ తెలుసు కదా, ఇప్పుడు నవరసాలు అని చెప్పని అంటారు, అవి తెలుసుగా మీకు? నవరసాలా? తెలియదండి, మీరు ఒకసారి చేసి చూపించండి. అట్లా కాదు, మాకు తెలుసులేండి. మీరు యాక్టర్ అవుదాం అని చెప్పని అనుకున్నారు కాబట్టి చెప్పండి. ఓకే, అంటే నేను కొన్ని అడుగుతాను, ఆ ఎమోషన్తో యాక్షన్తో చేసేయండి, ఓకేనా? సరే, రౌద్రం చేయండి. అంటే ఐ మీన్ యాంగ్రీ. రౌద్రమా? అంత ప్యూర్ తెలుగు రాదండి. యాంగ్రీ డైలాగ్ ఏం డైలాగులు చెప్పాలి? అంటే ఒక డైలాగ్ ఆడిషన్ ఎట్లా అడుగుతారు, మీరు ఓన్ గా చెప్పాలి డైలాగు. నీకు ఇన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? నాకు నవ్వొచ్చేది నీకు చూస్తుంటే. అంటే ఒక డైలాగ్ మీరు చెప్పండి, సో దట్ ఐ క్యాన్ కాపీ. డైలాగ్ నేను చెప్పాలంటే ఇప్పుడు మరి అదంత పెద్ద ఇది అయిపోతుంది, మీరే ఓన్ గా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు కాల్ చేయొద్దని, ప్రతిసారి ఎందుకు కాల్ చేస్తావు? నీకు అంటుంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేసుకో, నాకు ఇంకా కాల్ చేయకు, సరేనా? అర్థమైందా? నాకు నవ్వు వస్తుంది, మీకు నువ్వు నవ్వుతున్నారు లోపల. నేను అసలు నవ్వలేదు. అట్లా కాదండి, మీరు ఏదో స్క్రిప్ట్ ఇవ్వండి, సో దట్ ఐ క్యాన్ ఫాలో అప్. సరే అయితే ఓకే, రౌద్రం మీకు సరిగ్గా రావట్లేదు. సరే, రావట్లేదా? ఇప్పుడు మీ హీరోలో క్రష్ ఎవరు, వారికి మీరు ప్రపోజ్ చేయండి. ఎట్లా చేస్తారో విత్ ఎక్స్ప్రెషన్స్ తో కావాలి నాకు, ఓన్గా మీరు డైలాగ్ చేయాలి. రైట్. నా క్రష్ అంటే నాగశౌర్యం, చాలా ఇష్టం. అవునా? సూపర్ అసలు. రైట్. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారికి మీరు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు. రెడీ? విత్ ఎక్స్ప్రెషన్స్ తో యాక్షన్. ఫస్ట్ టైం ఇంకో మూవీస్లో చూసిన, నాకు రావట్లేదండి. చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి మాకు మూవీస్లో చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది, కానీ చెప్పేద్దాం అనుకుంటాను, కానీ చెప్పలేకపోతున్నా. ఎట్లా చెప్పాలి? ఐ లవ్ యూ. నేను నటించలేనండి, రీల్స్ అంటే నేను నటిస్తాను, నాకు డైలాగ్స్ ఉంటాయి, నేను నార్మల్గా నేను చేయలేకపోతున్నాను, సారీ. రీల్స్ పెట్టి ఇప్పుడు కూడా రీల్ పెట్టాను, నేను చేసి పెట్టేస్తాను, కానీ ఓన్ డైలాగ్స్ నేను చేయలేను. మరి ఎలా? మరి ఆఫర్ వచ్చినప్పుడు చేయాలి కదా, అప్పుడు వాళ్ళు ఇస్తారు ఆ డైలాగ్స్. సూపర్. అయితే గ్రేట్ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి, కష్టాల నుంచి, అంటే ఉన్న ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, బంధాలు కానీ, వీటన్నిటికి దూరంగా ఉండి, అంటే మీరు చెప్పిన దాన్ని చూస్తుంటే అందరూ ఒకవైపు మీరు ఒకవైపు అన్నట్టుగా మీరు మాట్లాడారు. అందరు కాదు, మొత్తం అందరు ఒకవైపు, మొత్తం ప్రపంచం ఒకవైపు, మేము ఒకవైపు. మేమేం చేసినా ప్రపంచానికి తప్పే అనిపిస్తుంది, కానీ మాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. వాళ్ళకి కరెక్ట్ అనిపించినప్పుడు అది మాకు తప్పు అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే ఓన్గా వాళ్ళ సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకొని వాళ్ళగా ఓన్గా చాలా మంది మంచి స్టడీస్లో కానీ, మెడికల్స్లో కానీ, అంటే ఐ మీన్ డాక్టర్స్ కానీ, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా మీరు ఇప్పుడు ఎంత ముందుకు వెళ్ళడానికి ట్రై చేసినా ఆ పాయింట్ అనేది ఉంటుందండి, సరేనా? ఇప్పుడు బ్యూటిషియన్ అంటారు, సరే నేను బ్యూటిషియనే, ఓకే, నేను కొంత మేకప్ వేయడానికి వెళ్తాను. మేకప్ వేయడానికి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న ఫైన్ ఉంటుంది, పెళ్లి కూతురు ఫైన్ ఉంటుంది, కానీ వాళ్ళ బామ్మలు ఏందే వాళ్ళకి పిలిచారు, నీకు ఇంకా వేరే ఎవరు దొరకలేదా, వాళ్ళే దొరికారా, అది ఇంత ఎతికినా పార్ట్ చూడట్లా. కానీ జెండర్
జెండర్ ఒకటి. ఓకే, అంటే ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ చేసుకుని మీరు ఇంకా ఇంట్లో స్ట్రాంగ్గా ఉన్నారంటే చాలా గ్రేట్. స్ట్రాంగ్ అవ్వాలి, ఎందుకంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు నా మమ్మీ వాళ్ళు నాకు 2 years తీసుకుంది దీనికోసమే. సర్జరీకి వెళ్ళేటప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనుకునే వెళ్ళాను, ఇవన్నీ నాకు ఇలా లైఫ్లో వస్తాయి. ఇప్పుడు నేను సర్జరీకి వెళ్ళాక నా ఫ్యామిలీ వాళ్ళు నాకు దూరం అయిపోతారు, అవన్నీ నాకు ఫస్ట్ తెలిసే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు అంతా ఓకే ఫ్యామిలీలో అంతా మీ మమ్మీ కానీ మీరు అందరూ కూడా? అమ్మమ్మ వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేశారు కానీ భయపడతారు, అంటే బయట చెప్పుకోవడం. సో ఏదైనా ఛాన్స్ వచ్చింది అనుకోండి, సో అందరి ముందు ఓపెన్ అయిపోతే అది కొంచెం బాగుంటుంది. ఓకే అండి, సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి మీరు ఏంటంటే అంటే జనరల్గా మేము వచ్చేటప్పటికి ఏ రకంగా అడిగినా కానీ ఎలా అడిగినా కానీ దాన్ని ఏంటంటే ఓపెన్గా మీరు చెప్పి, ఎందుకంటే అది దాచుకున్న విషయం కాదు, అది చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు, కానీ అందులో ఉన్న బాధ ఎలా ఉంటుంది అనే దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. మాకు కూడా చాలా రెస్పెక్ట్. చెప్పడం చాలా ఈజీ అండి, సర్జరీ కదా అరే అయిపోద్ది, అది ఇది మెడిసిన్స్ తీసుకున్నా అయిపోద్ది కాదు. ఇప్పుడైనా కొంచెం మెడిసిన్స్ వస్తున్నాయండి, పాతకాలంలో అట్లా లేదు. అవును, ఇట్లా ఫస్ట్ పాతకాలంలో చాలా రేర్ ఇట్లాంటి కేసెస్ ఇట్లా అవుతున్నారంటే అవును వాళ్ళకి సపరేట్గా ఉండిపోతుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరు ఇట్లనే అవుతున్నారు. ఇంకోటి మీరు మోడలింగ్ కూడా చేస్తున్నారు, అది యాక్చువల్లీ నాకు ఛాన్స్ వచ్చింది, లైక్ ఆఫర్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ త్రూ. సో వాళ్ళది ఇది ఉండే ఇన్స్టిట్యూట్ ఉండే, సో ఇట్లా మా ఇన్స్టిట్యూట్కి మేము ఫస్ట్ టైం ఇట్లా ట్రాన్స్జెండర్స్కి తీసుకొని చేద్దాం అనుకుని కొత్త థీమ్ ట్రై చేస్తారా అంటే సరే అని చెప్పాను. ఓకే, సూపర్. మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అన్నీ కూడా మంచిగా యూజ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, గ్రేట్ టు సీ యూ అండి. మళ్ళీ మీకు కూడా చూడడం అండి కొత్త ఛానల్ జాబ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, ఇప్పుడు మన నిషిక గారు ఏ విధంగా చెప్పారు అంటే తన లైఫ్లో వచ్చేటప్పటికి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ వాటన్నిటిని కూడా తను ఫేస్ చేసి వచ్చి ఇప్పుడున్న సొసైటీకి ఏంటంటే ఒక ఆదర్శంగా అయితే మాత్రం నిలవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు రాబోతున్న తరంలో కూడా ఏంటంటే తను మంచి పొజిషన్కి వెళ్ళి మంచి స్థాయిలో ఉంటారని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఇటువంటి వారు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని ఇలా చేయడం అనేది చాలా గ్రేట్గా అనిపిస్తుంది. మనం చూసే కళ్ళల్లో కూడా ఏంటంటే, మనం చూసే దృష్టిలో కూడా ఏంటంటే మార్పు మనలో ఉంటుంది, అది మనం చూసే దాంట్లోనే ఉంటుంది. కాబట్టి సో మనం కూడా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకంటూ ఇక్కడ ఒక స్థానం ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఒక స్థానం అంటూ ఉంది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళు కూడా మనం గౌరవించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. మళ్ళీ మీ ముందుకు మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తుంది. హాయ్ ఆల్, దిస్ ఇస్ నిషిక. మీరందరూ చూస్తుంది స్వర్ణ మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.